బీజేపీ నాయకుల రైతు భరోసా యాత్ర కాదని బీజేపీ నాయకుల ఉనికి గోసయాత్ర అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కుల్కచర్ల మార్కెట్ లో ధాన్యం కొనుగోలు పరిశీలనకు వచ్చి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం విధించిన 52 లక్షల మెట్రిక్ టన్నుల పరిమితిని తొలగించి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రధాని మోడీతో హామీ ఇప్పించాలన్నారు. రైతులకు వరిపై 500 బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. రైతుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని తెలిపారు. భూమి కేటాయించడానికి లెటర్ పంపించాము. తహసీల్దార్ మాట్లాడు భూమి ఎక్కడ దూరమను ఇక్కడ గవర్నమెంట్ లెటర్ వచ్చేసి మన రవి పిఏతో లెటర్ పెట్టి ఈయన కూడా పెట్టి వాట్సాప్ సంఘం ఓకే ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి మన దేశంలో రైతుల యొక్క భూములు గుంజుకొని కార్పొరేట్లకు అప్పచెప్పడానికి వాళ్ళు చట్టం కూడా తయారు చేస్తే ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రైతులు ఒక సంవత్సర కాలం చలనక, వాననక, ఎండనక ఒక సత్యాగ్రహం ఎట్లయితే మనం గతంలో మన దేశ స్వాతంత్రం గురించి చేసినామో రైతు సోదరులంతా కూడా ఆ రోజు సత్యాగ్రహం చేస్తే దానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రైతులకు, రైతు సంఘాలకు బాసటగా నిలిచి కేంద్రంలో తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాన్ని, రైతు వ్యతిరేక నల్ల చట్టాన్ని వాపస్ తీసుకునే విధంగా కృషి చేసిన ఘనత రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈరోజు వాళ్ళు దయ్యాలు వేదాలు వలిచ్చినట్టుగా ఉంది. బీజేపీ నాయకులు బస్సు కట్టుకొని తగునమ్మా అనుకుంటా మా కులక్షర్లకు వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళు ఒలకబెట్టినట్టుగా చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల గత చరిత్రలో ఎప్పుడు పండని విధంగా వరి పంట అన్నది ఈసారి మనకు పెద్ద ఎత్తున 1,41,41,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. 1,41,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఈ యొక్క వరి ధాన్యం పంటని ఒకేసారి మనకు లారీలు కావాలన్నా ట్రాన్స్పోర్ట్ కొంత సమయం పడుతుంది. ఎక్కడెక్కడ లారీలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నిన్న కూడా మాతో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టిండు. ఎమ్మెల్యేలతోనా, అధికారులతోనా పెట్టి ఏ రైతుల దగ్గర డీసీఎంలున్నా, ట్రాక్టర్లున్నా మీరు డైరెక్ట్గా తీసుకోండి, కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకొచ్చి మీరు వేయండి, మీ ట్రాన్స్పోర్ట్